శ్రీ మహాలక్ష్మికి నివాస స్థానమైన వాడు, శ్రీనికేతనము తన చిరసుఖాలయమైన వాడు అయిన శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు 30వ భాగము. అమేయాత్మ, సర్వప్రాణులకు అమేయమైన బుద్ధి ఆత్మ కలిగిన వాడు, ఊహించుటకు వీలు లేని మేధా సంపత్తి కలిగిన వాడు, హద్దులు లేని విశాలమైన అపరిమితమైన అనంతమైన ఆత్మస్వరూపుడుగా జీవులలో జీవాత్మగా వెలసి ఉన్న పరంధాముడు, ఎవరి చేత కూడా సంపూర్ణముగా తెలుసుకొనుటకు శక్యము కానివాడు, మనసుకు ఇంద్రియములకు అగోచరుడు, కేవలము శ్రీ లక్ష్మీదేవి చేత వేదముల చేత మాత్రమే తెలియబడిన వాడు అయిన విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అమేయాత్మ అన్న నామముతో స్తుతించింది. మహాద్రిధృక్ క్షీరసాగర మథన సమయములో దేవదానవుల ధాటికి తట్టుకోలేక మందర పర్వతము పాలసముద్రములో మునిగిపోతున్నప్పుడు కూర్మరూపుడై మందర పర్వతమును పైకెత్తి నిలబెట్టి సాగర మథనమును విజయవంతముగా నిలబెట్టినవాడు, అదే విధముగా ఇంద్రుని కోపాగ్ని నుండి అతడు కురిపించిన వర్షధారల నుండి యాదవులను వారి గోసంపదను రక్షించడానికి గోవర్ధన పర్వతమును తన చిటికెన వేలిపై అవలీలగా పైకెత్తి వారినందరినీ రక్షించినవాడు అయిన విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము మహాద్రిధృక్ అన్న నామముతో స్తుతించింది. మహేశ్వాస, శార్ఞము అనగా శారంగము అను గొప్ప ధనువును ధరించినవాడు జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు. గత నామములలో వివరించుకున్నట్లుగా ఎటువంటి వారినైనా స్వాధీనము చేసుకోగలిగినది ఆ ధనుస్సు. అటువంటి ధనుస్సుతోనే అతడు పరమదుష్టులైన రాక్షసులపై విజయమును సాధించి దేవతలను రక్షించుటచే అటువంటి మహాధనుద్ధారులైన శక్తివంతమైన యోధులలోకెల్లా పరమోత్కృష్టమైన వాడు అయిన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము మహేశ్వాస అన్న నామముతో కీర్తించింది. మహీభర్తాః, మహీ అనగా భూదేవి, భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము అనేవి పంచభూతములు. ఈ పంచభూతములకు నాథుడైన విష్ణు భగవానుడు భూదేవికి కూడా భర్త అయినాడు కనుక మహీభర్త అని వ్యవహరించబడినాడు. అదే సమయములో ప్రళయకాలమునందు ఏకార్ణవమున మునిగిపోయిన మహీదేవిని ఉద్ధరించిన వాడు కనుక కూడా పరంధాముడు మహీభర్త అన్న నామముతో కీర్తించబడినాడు. శ్రీనివాస, శ్రీ మహాలక్ష్మికి నివాస స్థానమైన వాడు, శ్రీనికేతనము తన చిరసుఖాలయమైన వాడు, శ్రీ విష్ణు భగవానుని అనుగ్రహము కోరి తపస్సు చేసే సాధకులందరికీ శ్రీ సదనమే పరమగమ్యముగా కలిగిన వాడు, ఆ గమ్యమును చేరదలుచుకున్న వారికి తానే మార్గదర్శకుడై నిలిచి శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహమును ప్రసాదించువాడు, ఆ సాధనలో భక్తులకు కలిగే అన్ని అవాంతరములను తొలగించువాడు,
తన వక్షస్థలమందు ఎల్లప్పటికీ విడువక నిలిచి ఉండు లక్ష్మీదేవి కలవాడు అయిన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము శ్రీనివాస అన్న నామముతో కీర్తించింది. సతాంగతి వైదిక ధర్మావలంబులైన సత్పురుషులకు పురుషార్థ సాధనలో పరమగతి సాధనకు హేతువు అయిన వాడు గోవిందా గోవిందా అని బిగ్గరగా పిలిస్తే పలికేవాడు, చేరిన వారిని చేదుకుని దేవతలకు కూడా లభించని ఆనందమును వారికి ప్రసాదించే పరంధాముడు తన స్వస్వరూపమైన ఆవిర్భావంతో ముక్తులైన సత్పురుషులకు దిక్కులేని దీనులకు గతి అయిన వాడు ఆర్తత్రాణపరాయణుడు అయిన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సదాంగతి అన్న నామముతో కీర్తించింది. అనిరుద్ధ ప్రాదుర్భావములలో ఎవరి చేత నిరోధించబడని వాడు అనగా మరొకరు ఎదిరించువారు లేనివాడు, వేద విరుద్ధముగా సంచరించువారులను సంహరించువాడు, నిశ్చయత స్థితిస్థాపకత మరియు తన ప్రయత్నములలో సాటిలేని వ్యక్తిత్వమును కలిగిన వాడు అయిన భగవంతుని శ్రీ విష్ణు సహస్రనామము అనిరుద్ధ అన్న నామముతో కీర్తించింది. సురానంద జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు అనేకమైన సందర్భములలో దేవతలకు ఆనందమును ప్రసాదించాడు. క్షీరసాగర మథన సమయములో ఆవిర్భవించిన అమృతమును దానవులను మోహినీ రూపములో మభ్యపరచి దేవతలకు పంచినప్పుడు దేవతలు పొందిన ఆనందము వర్ణనాతీతము. అదే విధముగా అనేక సందర్భములలో దుష్టులైన రాక్షసులు దేవలోకమును ఆక్రమించి తమను అనేక బాధలకు గురి చేస్తున్నప్పుడు వివిధ అవతారములు ధరించి వారిని సంహరించినప్పుడు శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సురానంద అన్న నామముతో కీర్తించింది. గోవింద గో అనగా గోవులను, వింద అనగా రక్షించువాడు అని అర్థము. మోక్షధర్మ వచనముననుసరించి దేవతలకు నేను ఇంద్రుడను, గోవులకు నీవు ఇంద్రుడవు, అందుచే నిన్ను సర్వులు గోవిందుడని స్తుతింతురు అని ఇంద్రునిచే స్తుతించబడిన వాడు గో అను శబ్దము వాక్కు అన్న అర్థమును కలిగి ఉండుటచే వాక్కును ప్రసాదింపచేయువాడు గోవిందుడు అను నామముతో కీర్తించబడుచున్నాడు. గోవులోని మంచితనం, వాక్కులోని తీయదనం, సురలోకపు సౌందర్యం మొదలైనవన్నీ కూడా ఇమిడి ఉన్న అద్భుత నామము గోవింద. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో.